ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహ సూచకంగా ధ్వజారోహణానికి ముందు రోజు రాత్రి అంకురార్పణ జరుగుతుంది. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించడానికి స్వామివారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విశ్వక్సేనుల వారు 4 తిరుమాడా వీధులలో ఉత్సవంగా వేంచేస్తారు. ఉత్సవం పూర్తయిన తర్వాత రంగనాయక మండపంలో శ్రీ విశ్వక్సేనుల వారికి ప్రత్యేక నివేదన మరియు ఆస్థానాన్ని నిర్వహిస్తారు. కంకణ భట్టర్ వారికి దీక్షా వస్త్రాలు అందజేస్తారు. చంద్రుడు సర్వసస్యములకు అధిపతి. అందుకే రాత్రి వేళలో చంద్రోదయం అయిన తర్వాత అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంకురార్పణ అంటే నవధాన్యములను శాస్త్రోక్తంగా అంకురింపజేయడం. వైఖాన సాగమం ప్రకారం ఇది ఉత్సవాలను ప్రారంభించే ముందు రోజు జరుపబడుతుంది. అంకురార్పణ లేకుండా నిర్వహించే ఉత్సవాలు నిష్ఫలం అవుతాయని, అసురుల పరమవుతాయని ఆగమం పేర్కొంటోంది. అంకురార్పణ మండపంలో పాలికలు, శరావములు మొదలైనవి ఏర్పరిచి పుట్టమన్నులో భూదేవిని ఆవాహన చేసి అర్చించి పాలికలలో నింపుతారు. నవధాన్యాలలో సోముడిని ఆవాహన చేసి ఓషధీ సూక్తంతో అభిమర్శన చేసి నవధాన్యాలను పాలికలలో నింపుతారు. బ్రహ్మోత్సవ క్రతువు జరిగే 9 రోజులు ప్రతిరోజు ఉదయం సాయంత్రం అంకుర అధిదేవతలను అర్చించి నివేదనలను సమర్పిస్తారు. అంకురాలను జాగ్రత్తగా సంరక్షిస్తారు. అవి చిగురించి బాగా ఏపుగా పచ్చగా పెరిగినట్లయితే శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో ఉత్సవాలు ఫలవంతమవుతాయని ఆగమవచనం. ఓం నమో వెంకటేశాయ.